కొంచెం మారండి రా, అప్డేట్ కాని రా ఏదైనా. నువ్వు వచ్చినవేందక్క? దబకన గ్యాస్ అయిపోయింది అనుకుందాం. ఎందుకు? పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా దీనకు. పరిశుద్ధాత్ముడు పక్కకున్నాడుగా చెప్పొచ్చు కదా దీనకు. పరిశుద్ధాత్ముడా కనిపిస్తాడు. మనకెందుకు కనపడ్డు? మనకు పిచ్చలేదు కాబట్టి. పరిశుద్ధాత్ముడా గ్యాస్ అయిపోయింది నాయన అంటే గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. గ్యాస్ అని మన ఇంటి ముందర తీసుకొచ్చి పెడతాడు ఆయన. పరలోకంలో గ్యాస్ స్టాక్ అయిపోయినా? అమ్మా నువ్వు పిల్లర్ నెంబర్ 960 దగ్గరకు వచ్చి నాకు కాల్ చేయమ్మా అన్నారు. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. సిస్టర్ ఏమొచ్చి గవర్నమెంట్ జాబ్ గురించి ప్రార్థన చేశారు. ఒక బ్రదర్ కూడా చేసినప్పుడు నేను కూడా అట్లాగా చేశాను. చేసినప్పుడు నాకు అరవింద ఫార్మాలో నాకు మెకానికల్ ఇంజనీర్ల దగ్గర వాళ్ళు పిలిచి నా దగ్గర ఏ ప్రూఫ్స్ లేకపోయినా నాకు జాబ్ ఇచ్చారన్నమాట. ఓహి అమ్మా, ఎట్టమ్మా ఏందమ్మా మీరు ఏంటి? మనందరికి స్థలం పరలోకంలో ఉంది, తెలుసా మీకు ఈ విషయం? ఇది ఎప్పుడు పెట్టారు? కానీ దాన్ని మనం కొనుక్కోవాలి వెలపెట్టి. ఓన్లీ 2400 కిలోమీటర్లే ఉంది పరలోకం. ఎవరు చెప్పింది నీకు? ఓన్లీ 2400 కిలోమీటర్లే ఉంది పరలోకం. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుందంటే. ఆయన ఏ రోజు వస్తాడో తెలియదు. ఈ రోజు వస్తాడా, రేపు వస్తాడా, ఎల్లుండి వస్తాడో తెలియదు. ఇట్లా మాట్లాడతావా? మైకి మాట్లాడుతురా. కానీ త్వరగా వస్తాడు. ఆడవాడు మోపైన ఇట్లా. ఇప్పుడు దాకా చనిపోయిన వాళ్ళంతా పరలోకంలో వెళ్ళా. నరకం కూడా ఇంకా ఓపెన్ చేయలా, పరలోకం కూడా ఓపెన్ చేయలా. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఎప్పుడైతే వాక్యం నేను వచ్చానో ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మని అడిగాను, ఆకలితుందమ్మా అన్నం పెట్టంటే మా అమ్మనది కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు. ఆలేడు పప్పు వండి పెడితే సగం అన్నానికే సరిపెట్టుకు చస్తాడు అని చెప్పేసి అన్నదా. నేను లోపలికి వచ్చి ప్రార్థన చేసుకుని గిన్నెలో అన్నం వేసుకొని కూర చూస్తే కూర ఎక్కడ లేదు. ఆ రోజు వాళ్ళు గోంగూర పచ్చడి వండుకున్నట్టున్నారు. ఆ గిన్నెలో కనబడుతుంది. అంటే పచ్చడి లేదు కానీ గిన్నె కడగలేదు, అట్లా ఉంది. అన్నం వేసుకుని ప్రార్థన చేసుకున్నా. నేను ప్రార్థన చేసుకుంటున్నా, ఆ గిన్నెలో పచ్చడి లేదు కానీ ఇంతకుముందు నేను ప్రార్థన చేసుకుని కలుగురు చూసాక పచ్చడి గిన్నెలో పెరిగింది. ఒకటో నెంబర్ పెద్ద ఎదపే నువ్వు. పచ్చడి గిన్నెలో పెరిగింది. 8 గంటల ఆపరేషన్ లో పొట్ట ఓపెన్ చేసిన తర్వాత డాక్టర్ గారు భయపడిపోయి తన తండ్రిని గాని భర్తని గాని థియేటర్ లోపలికి రమ్మన్నారు. మా డాడీ లోపలికి వచ్చినప్పటికి నా కడుపుల పేగులను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. 18 అడుగుల పేగుకి 14 అడుగుల పేగు కుళ్ళిపోయింది. 4 అడుగుల పేగు మాత్రమే ఉంటది. నేను ఆపరేషన్ చేసినా మీ అమ్మాయి 72 గంటల్లో చచ్చిపోతుంది, చెయ్యకపోయినా 72 గంటల్లో చచ్చిపోద్ది. హే ప్రభు, నేను చేయమంటారని అడిగారంట. నేను పాలరాతి సమాధి కట్టిస్తానని శపథం చేస్తున్నాను. మా డాడీ అన్నారంట, డాక్టర్ గారు చచ్చిపోయిందనుకో నోరు మూసుకుని శవాన్ని తీసుకెళ్లిపోతాం. బ్రతికిందనుకో నా దేవుని కనపరుస్తామయ్యా. మీ కనబడని వీ నోట్ల నా పండ్ల క్లిప్ పెడతా అని మీరు చేయండి అని చెప్పేసి 8 గంటలు పోయిన తర్వాత స్పృహలో లేని నేను కళ్ళు తెరిసినప్పటికీ డాక్టర్ గారి చేతిలో పేగు ఇలాగ ఏలాడబడుతుందండి. చాప పిల్ల కొట్టుకున్నట్టు కొట్టుకుంటుంది. 14 అడుగుల పేగు తీసేశారండి. 4 అడుగుల పేగే ఉంది. 22 గంటలు గడిచిన తర్వాత డాక్టర్ గారు వచ్చి మీ అమ్మాయి ఎంత పెద్ద ఆపరేషన్ చేశాను గానీ ఎక్కువ కాలం బ్రతుకుతుందని అనుకుంటున్నారేమో. 4 అడుగుల పేగు ద్వారా ఆ అమ్మాయి ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదు. 3 నెలల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పారంట. ఇప్పటికి దేవుడు నాకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఆగస్టు నెలలో బాగా వర్షాలు పడుతుంటే మా ఇంటికాడ కరెంటు స్తంభం కూలిపోయింది. వాడు చెప్పే మాటలు చాలా చాలా ఎర్రగడ్డ హాస్పిటల్కి వెళ్ళినా మెంటల్ తగ్గలేనంత పరిస్థితి ఉంది. కరెంటు స్తంభం కూలిపోతే కరెంట్ వైర్ కిందికి వస్తుందా మీది పోతుందా? నాకు తెలియదమ్మా, తెలియదండి. ఆ వైరు ఫస్ట్ నా ఛాతికి దాటింది. ఈ ఛాతి కూడా చుట్టుకుని కరెంట్ వైర్ చుట్టుకొని చచ్చిపోయిన. అరే ఏంద్రా ఇట్లా పట్టుకొని చచ్చిపోతున్నా, రేని మాట రావట్లేదు, చూపు లేదు.
బాబు ఇట్రమ్మా, ఈ లోపల కర్ర ఉంటుంది, ఒకటి తీసుకో. టీచర్ అమ్మ చిన్నప్పుడు నేర్పిన పాట గుర్తుకుంది కదా, ఏముంది దాంట్లో? నాకు మనసు ఇరిగిపోయింది దీని మీద. చచ్చిపోయిన వాళ్ళను అబ్బా, మా టీచర్ ఒక పాట నేర్పింది కదా, యేసు ప్రభు నిజమైన దేవుడు అయితే. రే ఉందిరా నీకు ఇక. ఇప్పుడు నేను చచ్చిపోతున్నా కదా, కరెంట్ వైర్ మీద పడి నన్ను లేపుతాడు అనుకున్నా. 12 mm రాడ్ కాదు రే, 100 mm రాడ్ దింపేస్తా నీకు. నేను చచ్చిపోయాను. మా ఇంటి ముంగట ఒక పెట్టే శవపేటిగా పెట్టి దాంట్లో నన్ను తీసుకుపోయి చుట్టూ బట్ట చుట్టి డప్పులు కొట్టుకుంటే తీసుకుపోతున్నారు ఇక శవాన్ని. నీ మనసు కరగదమ్మే ఆప చెట్టు లమ్మ సాక్షిగా నిన్న మరవనమ్మే జట ఈ పక్క జన జట మధ్యలో బండ బాట బండ తీసుకుపోతూ డప్పులు కొట్టినప్పుడు ఇలా తిరుగుతారు కదా, ఆ పెట్టెలో ఉన్న నేను ఆ యేసు ప్రభు పాట గుర్తుకొచ్చి, ఏడాదికొక్కసారి ఏసయ్యా నీ పండుగ చేస్తాము ఏసయ్యా, ఆదివారం నాడు ఏసయ్యా నీ ప్రార్థనే చేస్తాము ఏసయ్యా, కొత్త ప్రార్థనలే కొత్త మనుషులే ఆ రోజు ఆనాడు చచ్చిపోయిన నేను సమాధి పెట్టెలో లేచి కూర్చున్నారే. ఏంటి చచ్చిపోయిన నేను సమాధి పెట్టెలో లేచి కూర్చున్నారే. ఏంద్రా నా సాక్ష్యం ఏంటంటే 9 years బ్యాక్ నాకు ఎక్సలెంట్ జాబ్ ఉండేది. నమస్తే మేడం. I was an IIM student. నాకు అప్పుడు నెలకి 1,50,000 జీతం ఉండేది. అయితే ఐఏఎస్ చదవాలని జాబ్ రిజైన్ చేసేసి సాహసం అనే చెప్పాలి. 2-3 years కోచింగ్ అని ప్రిపరేషన్ చేశాను, అది రాలేదు. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను జాబ్ అయితే చేయలేకపోయాను. మనకు ఇన్కమ్ అయితే 0 అప్పటి నుంచి ఇప్పటి వరకు. చాలా బాధాకరమైన విషయం, చాలా బాధతో నేను కూడా బాధపడ్డాను. జూలై నెలలో అయ్యగారు ఎవరైతే అంటే జాబ్స్ లేకుండా అప్పుల్లో ఉన్నారంటే లోన్స్ ఉన్నాయి కదా, అప్పుల్లో ఉన్న వాళ్ళు నించో అంటే నేను నించున్నాను. దేవుడు నన్ను ఎవరిని ప్రేరేపించి వాళ్ళ చేయి తాకమంటే వాళ్ళు తాకుతానన్నారు. చూడండి తాకిన తర్వాత ఎలా జరిగింది, అవకాశం వస్తుంది ఏంటి నాకు అర్థం కాలేదు. జూలై నెల లాస్ట్ వీక్ లో సరేలే ట్యూషన్ స్టార్ట్ చేద్దాం మా అపార్ట్మెంట్స్ లో అనుకున్నాను. నీ ప్లాన్ ఓకే. వెంటనే ఆగస్ట్ లో ఒక్క స్టూడెంట్ జాయిన్ అయింది. ఓకే ఓకే. ఒకే ఒక్క స్టూడెంట్ 6,000 రూపాయలు నాకు ఇన్కమ్ వచ్చింది. వెరీ రీజనబుల్. రెండో నెలలో 3 జాయిన్ అయ్యారు, 18,000. ఇది మూడో నెల, 2 రోజుల క్రితం 6 ఒకేసారి జాయిన్ అయ్యారు. 9 మంది స్టూడెంట్స్ అయ్యారు. మై ఇన్కమ్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ వుడ్ బి 45,000 మినిమం. సూపర్. ఎంత గొప్ప అద్భుతం చేశారు. నాకు ఒక గన్ ఇస్తారా? అయిపోయి